వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఆశమ్మ. సమ్మర్ వచ్చేసింది కదా, అందరిగా కిడ్స్ విమెన్ సతాయిస్తున్నారా, అమ్మ ఈ స్నాక్ చేసి పెట్టు, అమ్మ ఆ స్నాక్ చేసి పెట్టు అని చెప్పేసి మీకు ఒక సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ లో మీకు క్విక్ గా అయ్యే స్నాక్స్ చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ స్మాల్ కేక్. ఓకే, ఈ కేక్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్, చిన్న బటర్ క్యూబ్, ఒక చిన్న బౌల్లో మిల్క్, జామ్, చాక్లెట్ సిరప్ అండ్ కోకోా పౌడర్. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ స్లైసెస్ కి జామ్ స్ప్రెడ్ చేసుకోవాలి. దీని బదులు బ్రెడ్ జామ్ వద్దు, మాకు ఇంకేమైనా స్ప్రెడ్ అంటే ఆల్మండ్ స్ప్రెడ్ వాడుకోవచ్చు, పిస్తా స్ప్రెడ్ వాడుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే అవైలబుల్గా జామ్ ఉంది కాబట్టి నేను జామ్ వాడుతున్నాను. ఇలా 2 స్లైసెస్కి జామ్ స్ప్రెడ్ చేసుకొని నెక్స్ట్ అలా పెట్టుకున్న తర్వాత ఈ బటర్ క్యూబ్ వేసుకొని ఈ 2 స్లైస్ని అటు ఇటు కాల్చుకోవడమే. నేను 2 సైడ్స్ అంటాలి అని చెప్పేసి అట్లా తిప్పి మళ్ళీ ఇటు తిప్పాను. ఇది ఒక్కొక్క చిన్న లిక్విడ్ ఒక సిరప్, ఒక 1 స్పూన్ షుగర్, 1.5 to 2 స్పూన్స్ వేసుకోవచ్చు. తర్వాత 1 స్కూప్ కోకో పౌడర్, తర్వాత మిల్క్ వేసుకొని దీన్ని ఒక లిక్విడ్గా కలుపుకోవాలి. ఇట్లా కంప్లీట్గా. నేను విస్కర్ వాడతాను, అదైతే క్విక్గా కలుస్తుంది. దీని మీద ఒక కన్నేసి ఉంచాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. ఈ లోపు ఇది కలుపుకుందాం. కోకో పౌడర్, షుగర్, మిల్క్ తోటి కలుపుకున్న ఇది ఉంది కదండి, ఈ లిక్విడ్లో మనం మంచిగా దీన్ని తడుపుకోవాలి. ఓకే, చక్కగా మొత్తం తడిసిపోయి నానిపోయేసి దీంట్లో బాగా వస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మీకు. నేను బాగా తడవాలని తిప్పి వేస్తున్నానండి. సేమ్ ఇలాగే మీరు కూడా ఇలా చేసుకుంటే మంచిది. ఫ్లేమ్ మటుకు లో ఫ్లేమ్లోనే ఉండాలండి, లేకపోతే మాడిపోయే అవకాశం ఉంది. అదొక్కటి గమనించుకోవాలి. బాగా ఇట్లా మొత్తం ఇది కలిసిపోవాలండి. ఇందులో ఒక చిన్న సైజ్ కేక్ లాగా ఇలా వచ్చేలాగా చూసుకోవాలి. మీకు అది కుక్ అవుతున్నప్పుడే మీకు ఒక మంచి ఒక ఫ్లేవర్, ఒక అరోమా వస్తుంది, ఇది అయింది అని. దాన్ని బట్టి మీకు అర్థం అయిపోతుంది. సో ఇలా మంచిగా ఇలా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని చాక్లెట్ సిరప్, కన్నయ్య అమ్మా ఒక్కసారి ఇట్రా. గట్టు మీద కేక్ పెట్టాను, ఒకసారి తిని చెప్పు ఎలా ఉందో. వేడిగా ఉంటుంది, జాగ్రత్త కన్నయ్య. యమ్ముందమ్మా నిజంగా? ఓకే, థ్యాంక్ యూ.
దట్ ఈస్ ఇట్ గైస్. మా అబ్బాయికి అయితే నచ్చింది. ఇంకా రోజు ఒకసారైనా చేయమని అడుగుతాడు. ఐ హోప్ మీరు కూడా ఈ హాలిడేస్ టైంలో మీరు కూడా ట్రై చేసి మీ కిడ్స్కి తినిపించి వాళ్ళతో అప్రిసియేషన్ పొందుతారని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. నాకు ఇవ్వు, టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లుందో. కట్ చేసి తిను. బాగుందా నిజంగా? థ్యాంక్ యూ. ఒకసారి టేస్ట్ చేసి చెప్పమ్మా. బాగుందా? వీడు తినకముందే చెప్తున్నాడు. బాగుందా? సూపర్. సాయి ఒకసారి టేస్ట్ చేసి చెప్తారా ఎలా ఉందో? బాగుందా నిజంగా? ఏయ్ నిజంగా. థ్యాంక్ యూ నానా.